ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతోనూ ఆయన సృజించి అరచేతిలో చెక్కుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఈ మాటలు ఎంతో విలువైనవి, పరిశుద్ధమైనవి. ఈ మాటలు అనాలోచితన కాక నీ హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నీకు జయాన్ని ఇవ్వటానికి, నీ ప్రతి పరిస్థితిలో అయినా ఇబ్బందులైనా ఆయన విడిపించడానికి ఆయన చాలిన దేవుడు. అలాంటి దేవుడు ఉన్నందుకు ఆయన మహిమపడదాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. గత కొంతకాలం నుంచి దేవుడు మనతో సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు. ఆ మొదటి యోహాను గ్రంథము ద్వారా అనేక విషయాలు మనకు నేర్పిస్తూనే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు గత కొంతకాలం నుంచి మాట్లాడుతుంది. నిన్న వాక్యము ద్వారా ఏమని మాట్లాడాడంటే, పాతాళపు తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి, మరణపు తాళపు చెవులు నా దగ్గరే ఉన్నాయి అన్నాడు. అది ఎవరికి చూపించబోతున్నాడంటే తన శిష్యుడికి చూపించి, ఎవరైతే దేవుని మాట విని దేవుని వాక్యానుసారంగా దేవుని మాటల ప్రకారంగా ఎవరైతే ఉంటారో వాళ్ళతోనే దేవుడు రాబోయే శ్రమల గురించి చూపించబోతున్నాడు. రాబోయే శ్రమల నుండి మీరు తప్పించుకుంటున్నారు, కానీ అక్కడ విడిచిపెట్టబడిన వారు, అక్కడ ఎవరైతే విడిపించబడుతున్నారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుని మాటలకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ పడే శ్రమను నీకు చూపిస్తున్నానని యోహాను గారికి చూపిస్తున్నారు. అదే అక్కడ కొన్ని వచనాలు చదువుతాం. మొదటి అధ్యాయంలో, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగోబాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూచిన 7 నక్షత్రాలు గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీప సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపములు 7 సంఘములు. అంటే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే 7 సంఘాలకు 7 ఆత్మలు 7 దూతలుగా పరిగణించబడుతున్నాడు. ఏంటి 7 ఆత్మలు అనగా పరిశుద్ధత కలిగిన సంఘాలుగా ఉండాలని. ఏంటి 7 ఖండాలు అంటే 7 ఖండాలు అంటే ఒక భూమి. ఏంటి 7 ఖండాలంటే ఒక భూమి. ఈ 7 ఖండాల్లో ఉన్న ప్రజలంటే దేవుని పిల్లలు, ఆయన స్వరూపంలో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన పిల్లలందరూ నా మాట వినాలి. దేవుడు ఏమంటున్నాడంటే కొందరే వినాలంట్లా, అందరూ కావాలి. యేసుప్రభు వారు అందరికీ ప్రభు, ఆయనే రారాజు, ఆయనే దేవుడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు సాతాను మాట విని, సాతాను చూపించిన ఆలోచనకు లోబడిపోయి, సాతాను వేసే ఆశలకు లోబడిపోయి, తలంపులకు లోబడిపోయి, ముఖ్యంగా ఏంటంటే వీళ్ళలో ఆశను వాడు లాగి వేసుకుంటున్నాడు. వీళ్ళలో ఒక ఆశను చూపిస్తున్నాడు. ఆనాడు అవ్వా ఆదాములు ఏదోను తోటలో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే ఆ కాయను చూపించాడో, ఆ రుచికరమైన ఆ కాయను చూపించేసరికి ఎప్పుడైతే వాళ్ళ మనసు అటు తిరిగిందో దేవునికి వ్యతిరేకమైపోయి శ్రమలు తెచ్చుకున్నారు. ప్రతి మనిషికి ఎందుకు శ్రమ వస్తుంది? ఈరోజు దేవుని వాక్యం, అసలు శ్రమ ఎందుకు వస్తుంది? శ్రమ రావటానికి గల కారణం ఏంటి? ఎందుకు నీకు కష్టాలు వస్తున్నాయి? ఆ కష్టాలు రావటానికి గల కారణం ఏంటి? కారణం ఏమీ లేదు, ఒకటే దేవుడు చెప్తున్నాడు, నా మాట వినకపోవడం. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞలను పాటించకపోవటమే నీకు శ్రమ. అర్థమవుతుందా? దేవుడు చెప్పిన మాట నువ్వు వినకపోయినా ఆ వినకపోవటం ద్వారా నీకు శ్రమ. దేవుడు అంటాడు తల్లిదండ్రులను ప్రేమించి సన్మానించమంటే ఈరోజు నువ్వు తల్లిదండ్రులు ద్వేషిస్తున్నావు, అందుకే నీకు శ్రమ ఏర్పడుతుంది. నీ సహోదరుని ప్రేమించమన్నాడు, నీ సోదరుని ప్రేమించమన్నాడు. సోదరిని ప్రేమించమన్నా అక్క చెల్లిని ప్రేమించలేకపోతున్నావు, అన్నదమ్ములను ప్రేమించలేకపోతున్నావు, అందుకే నీకు శ్రమ. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి, నువ్వు కానుక వేసినప్పుడు, ఏంటి నువ్వు ఏమైనా కానుక వేస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడంటే నీ సహోదరుడితో సమాధాన పడమన్నాడు. అంటే మీ ఇద్దరికి ఎన్ని గొడవలు వచ్చినా ఆ సమయానికి దేవుని నామాన్ని బట్టి మీరు కలిసిపోవాలి. నువ్వు ఆమె మీద కోపంతో వెళ్ళి కానుక వేస్తే అది దేవుడు తీసుకోడు. అర్థమవుతుందా?
చెల్లి మీద నువ్వు కోపంగా ఉండి ముందు నువ్వేం చేయాలి? ఆ చెల్లికి క్షమాపణ చెప్పి కానుక వేయాలి. మీరిద్దరు కలవాలి. దేవుడు ఎప్పుడు కలపాలని చూస్తాడు, సాతాను ఎప్పుడు విడదీయాలని చూస్తాడు. ఇప్పుడు మనం అందరూ సంతోషంగా ఉన్న సమయానికి ఏదో ఒక వస్తువు ద్వారా మీ ఇద్దరు కూడా ఒకలా చేస్తాడు. ఇది సాతాను యొక్క ఆలోచన. దేవుడు ఏం చేస్తాడంటే కలపడానికే ప్రయత్నిస్తాడు. ఆయన కలిసి ఉండటం ఆయనకి ఇష్టం, కుటుంబంగా దేవుని మందిరంగా రావటం ఆయనకి ఇష్టం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఎందుకు మర్మాలు కలిగిన మాటలు ఎందుకు చెప్తున్నాడంటే నా ప్రజలు అంటే నా స్వరూపంలో చేసుకున్న నా పిల్లలు నాకు దూరం అవటానికి వీల్లేదు. అందుకే నువ్వు ఈ గ్రంథాన్ని రాయి. ఎందుకు రాయాలి? ఈ గ్రంథాన్ని నువ్వు రాయి. సాతాను చేతిలో చిక్కుపోతున్నారు వాళ్ళు, అబద్ధాలకు, మోసాలకు, వాళ్ళ చేతిలో వీళ్ళ చేతిలో ఇరుక్కుపోయి నన్ను ఆరాధించడానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఆరాధించడానికి వెళ్ళని పరిస్థితిలో ఉన్నారు. అర్థమవుతుందా? నన్ను ఆరాధించడానికి వెళ్ళని పరిస్థితుల్లో కలగజేసేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, కొందరు దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దన్నారు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అందులోనే ఇంకో మాట రాయబడి ఉంది. ఇప్పుడు ఒక యజమాని దగ్గర ఒక పని చేసే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని కూడా దేవుడి మందిరాన్ని తీసుకురావాలన్నారు. అర్థమవుతుందా? నీవు దేవుని తెలుసుకున్నావు, దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు. అక్కడ నీలాంటి క్రైస్తవుడు ఒకడు ఉన్నాడు అంటే దేవుని ఆరాధించేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, వాడిని కూడా తీసుకురావాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈయన పని ఈయనకి అప్పచెప్పి వీళ్ళ మందిరానికి వస్తున్నారు. అది వ్యతిరేకం. దేవుడు చెప్తున్నాడు ఆ రోజున ఏ పని చేయొద్దు అన్నాడు. అర్థమవుతుందా? దేవుడు మందిరానికి వెళ్ళి ఆ రోజున విశ్రాంతి, ఆ రోజు ఏ పని చేయొద్దని, ఒక గాడిద పని ఏ పని చేయకుండా నన్ను ఆరాధించమని చెప్పాడు. ఏమని చెప్పాడు? నన్ను ఆరాధించమని చెప్పాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు పనివాడిని ఇంటికాడ పెట్టేసి వీళ్ళు చర్చికి వెళ్తున్నారు. ఇతనికి ఉండదా? ఇతను కూడా ఆరాధించాలని ఏముంది? ఇతను కూడా ఆరాధించాలి, దేవుణ్ణి ఆరాధించాలని మనసు ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? పూటికోట కోసం, ఆ డబ్బుల కోసం దిగిపోతున్నాడు. ఈరోజు అదే పరిస్థితి జరిగిపోతుంది చాలామంది. యేసయ్య వాక్యం తెలుసు వాళ్ళకి, దేవుని మాటలు తెలుసు. ఇదిగో నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒకరిని వెంట పెట్టుకొని వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ ఈ రోజున చేయట్లా, స్వార్థపూరితమైన ప్రార్థన చేస్తున్నారు. నేను బాగుండాలనుకున్నాడు కానీ పక్కనోడు బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారు. అర్థమవుతుందా? నేనే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, మేమే తినాలి అనే ఆలోచన దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. దేవుడు ఎప్పుడు ఏం చేస్తాడంటే కలుపుకునే స్వభావం కావాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి? కలుసుకోవాలి. ఈ 5 ఏళ్ళు కలిపిస్తేనే నీకు నోట్లోకి ఒక ముద్ద తయారవుతుంది, ఆహారం. నన్ను తినడానికి 5 ఏళ్ళు కలవకపోతే నీ నోట్లోకి వచ్చేస్తుందా? రాదు. అలాగే దేవుడు కూడా ఈ 5 ఏళ్ళు ఇచ్చింది కలపడానికే. అర్థమవుతుందా? నీతో పాటు అప్పుడు ఆ బియ్యం ఎన్ని ఉంటాయి, మొత్తం ఎన్ని ఉంటాయి ఆ బియ్యం మొత్తం, ఆ అన్నం ఉంటుంది. ఆ అన్నం అంతా ఎన్ని మెతుకులు ఉంటే అన్ని కలపాల్సింది ఈ చేత్తో కలిపి నీ నోట్లో పెట్టుకుని అది రుచికరంగా అవ్వాలి. రుచిగా లేకపోతే వదిలేస్తాం. దేవుడు కూడా అంతే, తన పిల్లల్ని రుచికరంగా చేసుకోవాలని చూస్తాం. అర్థమవుతుందా? కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే 7 సంఘాలకు 7 ఆత్మలు దేవుడు ఎందుకు పంపిస్తున్నాడంటే కారణం ఇదే. ఎక్కడెక్కడ సాతాను చేతిలో చిక్కుపోయిన ఈ ప్రజలను రక్షించడానికి కొంతమంది దైవజనుల ద్వారా, కొంతమంది దూతల ద్వారా దేవుడు ఎప్పటికప్పుడే తన ప్రజలను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను చేతిలో చిక్కుపోయారే, అబద్ధాలకు లోబడిపోతున్నారు. ఒక్క క్షణం వారి కళ్ళు మూసి తెరిచేలాగా పరలోక దేవుడు వచ్చేస్తాడు. అది ఏ క్షణమో తెలియదు, కన్ను రెప్పపాటు జరిగిపోతుంది. అప్పుడు వీళ్ళు విడవబడితే నా పిల్లలందరూ నరకానికి వెళ్ళిపోతారని ఇప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఆయన రాకడ వచ్చేయాల్సిందే, వచ్చేస్తాడు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే కారణం ఎందుకే, ఇంకా అందరూ ఆయనకు కావాలి.
అర్థమవుతుందా? నీ చెల్లి కూడా కావాలి. నువ్వు ఒక్కడవే కాదు, నీ చెల్లి కూడా కావాలి, మీ అమ్మ కూడా కావాలి, మీ తాత కూడా కావాలి, అందరూ కావాలి. అందరూ కావాలి ఆయనకి. తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని, అరచేతిలో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని నిన్ను కాపాడుతున్న దేవుడు అందరికీ కావాలి. అందరూ నన్ను ఆరాధించాలని ఆశపడుతున్నారు. కానీ ఈ రోజున సాతాను మాటలు విని దూరం అయిపోతున్నారు. ఎందుకు భార్య భర్తలు కలిసే ఉంటారు, ఎందుకు విడిపోతున్నారు అంటే కారణం మధ్యలో దూరి విడగొడుతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు కలిసి ఉండాలి, కలిసి ఉండాలి. దేవుని పిల్లలు ఎప్పుడూ సమూహంగా ఉండాలి. ఎందుకు? దేవుడు హృదయంలో ఉంటాడు కదా. చాలామంది అంటూ ఉంటారు, అయ్యా చర్చికి రాలేదేంటి అయ్యా అంటే, నా దేవుడు నా హృదయంలో ఉంటాడు, నేను ప్రార్థన చేసుకుంటాను. అలాంటప్పుడు దేవుడు మందిరంలోకి ఎందుకు కలమన్నాడు? ఎందుకంటే అందరూ కలిసి ఆయన ఆరాధించడం ఆయనకి ఇష్టం కాదు. అర్థమవుతుందా? అందరూ కలిసి ఆయన ఆరాధించడం ఆయనకి ఇష్టం. నువ్వు ఒక్కడవే మనసులో తలుచుకుంటే కాదు, నీ బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ దేవుని మందిరంలోకి రావాలి. ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. గత ఒక రోజు నేను అనుకున్నా, ఒక ఆయన నూడిల్స్ జాబ్ చేస్తాడు, నూడిల్స్ పని చేస్తాడు. నూడిల్స్ పని చేస్తా ఉంటే నేను ఆ రోజునే వెళ్ళి నూడిల్స్ సాయంత్రం పాటు తిందాం అనుకున్నప్పుడు ఆయన క్రైస్తవుడు, యేసయ్యను ఆరాధించే బిడ్డ. అయ్యా ఈరోజు చర్చికి వెళ్ళావా అని అడిగాడు. నేను వెళ్ళాను. మీరు వెళ్ళారని. నేను వెళ్తాం కుదరదయ్యా, మా వాండర్ వెళ్ళాడు, నేను వెళ్ళాను. అంటే ఇప్పుడు తను వాండర్గా వెళ్ళాడంట, ఈయన వెళ్ళలేకపోయాడంట. అంటే చూడు ఎలాంటి వారి స్వార్థాన్ని చూసుకున్నారు. కానీ ఇతను కూడా దేవుని ఆరాధించాలిగా. ఆ రోజు కొట్టు కట్టేస్తే ఏంటి ప్రాబ్లం? ఒక్కరోజు ఆగితే ఏంటి ప్రాబ్లం? ఒక్కరోజు పని ఆపుకుంటే ఏంటి ప్రాబ్లం? ఆ రోజు దేవుడు వద్దన్నాడు, ఎవరిను పని చేయొద్దన్నాడు. ఇప్పుడు కొత్తగా ఇది ఒక ట్రెండ్ మొదలైంది. అయ్యా మీరు వచ్చేసారు, అక్కడ ఎవరైనా నేను ఇంకోని పెట్టాలి. ఏంటిది? స్వార్థం కదా. నువ్వేమో పరలోకంకి వెళ్ళిపోవాలి, అతను ఏమైపోయినా పర్వాలి. ఆయన దేవుడు ఏమన్నాడు? ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం అన్నాడు. ఇప్పుడు ఆయన మందిరానికి వెళ్ళలేదంటే దానికి కారకుడు నువ్వే. సాటి క్రైస్తవుడు అయ్యి ఉండి నువ్వు సాటి వాడికి సహాయం చేయలేకపోతున్నావు. అయ్యో నేను వెళ్తున్నాను, నాతో పాటు నువ్వు వస్తావని తీసుకెళ్లే మనసు నీకు లేదు. స్వార్థపరితమైన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎక్కడ చూసి నీ స్వార్థం పెరిగిపోయింది. నువ్వు దేవుని ఆరాధిస్తూ నీ ఆత్మ బలపడుతుంది. మరి నీ చెల్లి ఆత్మ బలపడాలిగా, మీ అన్నయ్య ఆత్మ బలపడాలిగా, మీ అమ్మ నాన్న ఆత్మ బలపడాలిగా. నువ్వు ధైర్యంగా ఉంటున్నావు, ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నువ్వు ధైర్యంగా ఉంటున్నావు. కానీ వారి పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎప్పుడైనా అడిగావా? రా నాన్న నాతో రా అని. అమ్మా నువ్వు ఒకసారి రామ్మా అని చర్చికి ఎప్పుడైనా తీసుకెళ్తానికి ప్రయత్నించారు. ఎక్కడికైనా ఊర్లు వెళ్ళాలంటే ఎలాగొంటే బ్రతిలాడి తీసుకెళ్తావే. ఏమైనా ఫంక్షన్లు ఉన్నాయంటే బ్రతిలాడి తీసుకెళ్తావే. దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం. ఈరోజు కాకపోతే రేపు వెళ్ళచ్చు. రేపు అన్నది నీకు ఉంటేగా. ఈ రాత్రి ఏం జరిగిద్దో ఎవరికి అర్థం కాదు. ఈరోజు వాక్యము సెలవిస్తుంది, కలిసి కట్టుగా ఉండడమే దేవుడికి ఇష్టం. ఈ భూమిని సృష్టించినప్పుడు ఆయన అన్నిటినీ జతగా చేశాడు. అందుకే 7 ఖండాలను నిర్మించబడ్డాయి. ఆ 7 ఖండాల్లోనే మనం ఉన్నాం. ఇప్పుడు మన ఖండం ఆసియా ఖండం. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, మనం అందరం ఆయనకు కావాలి. ఈ 7 ఖండాలు ఆయన స్వరూపంలో ముఖ్యంగా ఏం చెప్పేదంటే, ఆయన అరచేతుల్లో చెక్కుకొని తల్లి గర్భాన్ని వేసిన ప్రతి బిడ్డలు ఆయనకు కావాలి. ఆయన ఆరాధించడానికి వెళ్ళాలి. ఈరోజు ఫరో లాంటి వాళ్ళు తయారైపోయారు. పైకి క్రీస్తు మొహాన్ని ధరించుకొని, యేసయ్య మొహాన్ని ధరించుకొని లోపల తోడేలు స్వభావం కలిగి ఉంటున్నారు. అందుకే మీరు కష్టాల నుంచి విడిపించలేకపోతున్నారు. ఇబ్బందుల నుండి ఆ బాధలు రాగానే కృంగిపోతున్నారు. ఏమైనా శ్రమ వచ్చిందంటే కృంగిపోతున్నారు. ఎందుకు? మీ ఆత్మ బలం లేదు. ఏం లేదు,
నీ ఆత్మ బలం లేదు. ఏమైనా శ్రమ వచ్చిందనుకో అయ్యో అని ఆలోచిస్తున్నావు అన్యజనుల వల్ల. నీ ఆత్మ బలపడాలనేగా దేవుడు నీకు దేవుని ఆత్మ ఇచ్చింది నీకు. నీ శరీరానికి కావలసిన ఆహారం తీసుకున్నావు. మరి వాక్యం అనే ఆహారం ఎందుకు తీసుకోవు? దేవుని మందిరంలో సమృద్ధిగా దొరుకుతుంది కదా. నీ తప్పులను నీ యొక్క ఒప్పులను చేయగలిగేది ఆ మందిరమే కదా. ఆ మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈరోజు ఎన్నో శ్రమలు పడటానికి గల కారణం ఇదే. దేవుడు అంటున్నాడు, ఆ రోజున వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేమన్నాడు. ఆ రోజున ఎద్దైనా గాడిదైనా ఏదైనా సరే ఆ రోజు పనిచేసిన వారిని అంటే వారు శ్రాపగ్రస్తులు అయిపోతున్నారు. అది సాతానికి తెలుసు. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వెళ్ళకపోతే నువ్వు శాపాన్ని కొని తెచ్చుకుంటావు. తెలిసి వెళ్ళకపోతే, నువ్వు తెలియక వాళ్ళు వెళ్ళకపోతే దేవుడు క్షమిస్తాడు. కానీ నువ్వు తెలిసి వెళ్ళలేకపోతున్నావు అంటే నువ్వు ఏం తెచ్చుకుంటావు? శాపాన్ని తెచ్చుకుంటావు. అందుకే నీ ఇంటిలో రోగాలు, కష్టాలు, బాధలు, శ్రమలు ఇవన్నీ ఎందుకు వచ్చినాయిరా బాబు? నేనేం తప్పు చేశాను? నువ్వు చేసిందే తప్పు. సృష్టికర్తను నువ్వు ఆరాధించాల్సినానికి నువ్వు సృష్టిని ఆరాధించడానికి వెళ్తున్నావు. సృష్టిని ప్రేమించే వారితో వెళ్తున్నావు. అందుకే నీవు ఈ శ్రమలు తెచ్చుకుంటున్నావు. దేవుడు అదే అంటున్నాడు, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించిన ఎడల వారి మధ్య నేను నూతనమైన కార్యం చేస్తాను. ఏమన్నాడు? నూతనమైన కార్యము చేస్తాను. వాళ్ళకు కూడా ఎవరు ఊహించని కార్యము చేస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవుడు చెప్పిన మాటకు లోబడినప్పుడు. 1 గంట దేవుడితో గడపడానికి ఇష్టపడలేకపోతున్నావు. లేనిపోయిన సొదలో లేకపోతే డ్యాన్సులు ఏదో ఒక విషయంలో ప్రోగ్రాములు అయ్యి చూడటానికైతే ఎంతసేపైనా చూస్తావు. అప్పుడు బోర్ కొట్టదు. చిన్నపిల్లలైతే గేమ్స్ ఆడతాకి వెయిట్కి వాటికైతే ఎంతసేపు చూడాలి చూస్తూనే ఉంటా. అది తెల్లారైనా సరే చూస్తాను. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి 1 గంట దేవుడితో గడపాలంటే ఏడుపు. జాగ్రత్త. నువ్వు దేవుని మందిరంలో ఏడుపు కొట్టు మొహంతో వెళ్ళావే అనుకో, నీ జీవితంలో దేవుని కోపానికి గురవుతాను. కొనుక్కున్న ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? కానా అనే ప్రదేశానికి, పాలు తేనె ప్రవేశానికి వెళ్ళాల్సిన వాళ్ళు మధ్యలోనే రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? ఏడుపు. గొనుగుడు దేవుడికి ఇష్టం ఉండదు. మోషే అని అంటున్నాడు, వీళ్ళ గొనుగుడు వలన నాకు కోపం రేగుతుంది. మోషే అంటున్నాడు, నేను వాటిని వీళ్ళందరినీ చంపేసి నీ నుండి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొస్తానంటే దేవుడు అక్కడ మోషే అడ్డుపడతాడు. అయ్యా, ఇక్కడికి నువ్వు తీసుకొచ్చి ఇక్కడికి నువ్వు తీసుకొచ్చి వాళ్ళని చంపేసావని అపకీర్తి నీకెందుకయ్యా? వారిని క్షమించని కన్నీరు కార్చినప్పుడు మోషే ప్రార్థన ఆలకించి వాళ్ళని క్షమిస్తాడు. అయినా వారు మొదలు పెడుతూనే ఉంటారు, సనుగుతూనే ఉంటారు, గొనుగుతూనే ఉంటారు. మాకు ఆహారం లేదని, నీళ్లు లేవని, మాకు ఏది లేదని, అది లేదని, ఇది లేదని అనుక్షణము నిద్ర కూడా పోనివ్వకుండా మోషేని సనుగుతూనే ఉండేవాళ్ళు. స్నానానికి నీళ్ళు లేవని, తినటానికి తిండి లేదని, ఎప్పుడు ఈ మన్నానే తినాల. దేవదూతలు తినే మన్నా వాళ్ళకి అసహ్యం వేసింది. దేవదూతలు తినే మన్నా అతి మధురమైన మన్నా, మేము ఎప్పుడు ఈ మన్నానే తినాలా? మాకు మాంసం ఉండదా? అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళు పచ్చడి మెతుకులు వేసుకొని తిన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారు? నాకు ఆ కూరగాయలు లేవు, దోసకాయలు లేవు, కీరకాయ అసలు ఎన్నదే వాళ్ళకి లేవు అక్కడ ఐగుప్తు దేశం. తింటే పచ్చడి మెతుకులే. ఆ రొట్టెలు ఆ పచ్చడి మెతుకులే తినాలి, అంతేగాని ఇక వేరే కూరలు గేర్లు వీళ్ళకి లేవు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాకు అది కావాలి, ఇది కావాలి, దేవుడు ఇవ్వాలి. దేవుని కోపం రగిలిపోయిందంతే. ఎంతసేపు సహిస్తాడు? తల్లిదండ్రులైనా పిల్లల మాట వినకపోతే ఏం చేస్తారు? 1, 2, 3 సార్లు చెప్తారు, వినలేదనుకో, నీ చావు నువ్వు చావరాని వదిలేస్తారు. దేవుడికి కూడా అంత దేవుని మోషేని ఇసికించేస్తారు. ఎలా ఇసికించేస్తారంటే వద్దు అన్నా సరే చేసి మోషే వెళ్తున్నాడు.
అయ్యా ఈ పనులు చేయటం దేవుడికి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదని వద్దన్నా సరే అదే పని చేశాడు. ఇలా విగ్రహాలను పూజించడం, ఈ విధంగా చేయటం దేవుడికి ఇష్టం లేదు, ఇలా పొరుగు వారి గురించి కొట్టుకోవటం దేవుడికి ఇష్టం లేదు అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కన్నా సరే అదే పని చేసేవారు. మోషేని పట్టించుకునే వాళ్ళు కాదు, మోషే మాటలు పట్టించుకునే వాళ్ళు కాదు. అదే పని చేస్తూ ఉంటే దేవునికే కోపం రగిలిపోయింది. నిన్ను సృష్టించిన సృష్టికర్తకు ఆనందింపచేసే కుమారుడిగా నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు సంతోషపెట్టే కుమారుడిగా ఉండాలి. ఈ తల్లిదండ్రులకు నువ్వు ఎలా కనపడాలంటే, నా పిల్లలు అబ్బా ఎంత చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళు ఎంత సంతోషం కలిగి ఉంటారు. అలాగే దేవుడు కూడా నిన్ను చూడగానే పలానా ప్రిన్సియా, పలానా ప్రైజియా, పలానా పౌల, నా యందు భయభక్తులు కలిగి ఉన్నారయ్యా అని చెప్పుకోవాలి దేవుడు. అలాంటి బ్రతుకు జీవించడానికి ప్రయత్నం. అందుకే దేవుని వాక్యం ఇక్కడ ఏమని ఉంటుంది, ఆయన మర్మాలు ఇస్తున్నాడు. ఎవరికీ తెలియని మర్మం ఎవరికే చూపిస్తున్నాడంటే, రాబోయే దినాలు ఇలా ఉండబోతున్నాయి అనేది ఇంకా నువ్వు రాయాలి. ఏమంటున్నాడు? రాబోయే దినాల గురించి నీకు చూపించిందంతా నువ్వు రాయాలి. పరలోకం ఎలా ఉంటుంది, పరలోకంలోకి వెళ్ళే వాళ్ళు ఎలాంటి అర్హులు, నరకానికి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు, ఎలాగ భూమి మీద ఎన్ని శ్రమలు వస్తాయి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి, ఎన్ని కష్టాలు వస్తాయి, వాటికి ఎలా నాశనం అయిపోతారు, ఈ భూమి ఎలా అంతరించిపోతుంది, అన్నీ నువ్వు రాయాలన్నాడు దేవుడు. అన్నీ నువ్వు రాయాలన్నాడు. అన్నీ నువ్వు రాయాలన్నాడు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. అన్నీ రాయాలన్నాడు. ఏ ఒక్కడి వదిలిపెట్టద్దు అన్నాడు. అందుకే అక్కడ ఏం చేస్తున్నావు, యోహాను గారికి భయపడుతూ ఉంటే నువ్వు భయపడద్దు, నీకు నేను తోడున్నా రాయి అన్నాడు. ఇక దేవుడు తోడుండగా ఇక యోహాను గారు ఇక మొత్తం చూసిందంతా రాస్తున్నాడు. ఇక ఆయన ఏం చెప్తున్నాడో అన్నీ రాస్తున్నాడు. అన్నీ ఎక్కడ? పద్మాసు దీపములు. పద్మాసు దీపం అనగా ఎలాంటిది తెలుసు? అది బహు భయంకరమైన స్థలం. అది అక్కడ ఎప్పుడు అగ్నిగుండం పేలిద్దో తెలియదు, ఆ మంటల్లో కాలిపోతారు. అలాంటి ప్రదేశాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఏమంటారు, ఆ లోపల ఇనుము అవన్నీ తవ్వుతున్నారు అన్నమాట ఆ కొండల్లో. ఆ ప్రదేశము ఎప్పుడు ఈ అగ్ని పర్వతాలు ఉంటాయన్నమాట. ఆ అగ్ని పర్వతాలు ఉన్న స్థలములో దేవుడు రాయిస్తున్నాడు. ఒళ్ళంతా వేడి ఆ ప్రదేశం అంతా. అర్థమవుతుందా? చుట్టూ అగ్నిగుండములు ఉంటాయి, అదంతా వేడి ప్రదేశంలో యోహాను గారు రాస్తున్నాడు అన్నమాట. దేవుడు కనిపించి ఈ వేదన పడుతున్న వారిని అందరినీ చూసినప్పుడు యోహాను గారు వాటినన్నిటినీ రాస్తున్నాడు. పద్మాసు దీపం దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు ఏం చెప్పాడు, ఆ తర్వాత ఏది రాయబడుతుంది అన్నది తర్వాత తెలుస్తుంది. అయితే ఈరోజు వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రాలు, 7 సంఘ దూతలు, ఆ 7 దీపస్తంభాలు, 7 సంఘము. దేవుడు ఏమంటున్నాడంటే, ఒక మందిరం. సంఘం అనగా ఏంటి? మందిరం. ఆ సంఘాల్లో ప్రజలను, అంటే దేవుని ఆరాధించే ప్రజలకు ముందుగా హెచ్చరిస్తున్నాడు. ఎవరికే? ముందుగా దేవుని తెలియని వారికి కాదు హెచ్చరిక. ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే, దేవుని తెలియని వారికి కాదు హెచ్చరిక. యేసయ్య అంటే ఎవరో తెలియని వారికి కాదు, వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది. కానీ ముందు హెచ్చరిక ఎవరికి ఇస్తున్నాడంటే, సంఘానికి ఇస్తున్నాడు. చర్చిలో జరుగుతున్న దేవునికి వ్యతిరేకమైన పనులు ఉన్నాయి చూడు, దేవుని మందిరానికి వెళ్తున్నారు చూడు, మొట్టమొదటగా ఎవరికి ఆ ప్రమాదాల గురించి రాయబడుతుందంటే సంఘము గురించి. మందిరాల్లోకి వెళ్ళి నీ ఇష్టానుసారంగా కూర్చుంటున్నావే, నీ మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించకుండా వాళ్ళతో వీళ్ళతో ఊసులాడుకుంటున్నావే, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి వాక్యం వినకుండా ఈ ఊసులు ఆ ఊసులు చెప్పుకుంటున్నావే, అలాంటి వాళ్ళకి ముందు రాస్తున్నాడు. ఏ సంఘాలు?
ఆ 7 సంఘాలకు రాస్తున్నాడు. అంటే 7 ఖండాల్లో సంఘాలు పాడైపోతున్నాయి. 7 ఖండాల్లో 7 సంఘాలు పాడైపోతున్నాయి. ఆ 7 సంఘాలు అన్నది రేపు చెప్తారు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్.